సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో పతనం అంచుకు రాష్ట్రం. వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఊపకాయంపై పోరుకు కదులుదాం. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ప్రయాణాల్లో తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత. 7 నెలల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైకాపా శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారు. అందులో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలతో ఆందోళన చేసింది 6 నిమిషాలు కావడం గమనార్హం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం 9:58 సభ లోపలికి వచ్చిన జగన్ 10:09 బయటకు వెళ్లిపోయారు. ఆ కొద్ది సమయము ప్రజా సమస్యలపై కాకుండా తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళన చేయించడానికే పరిమితమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయనే సైగలతో ఆదేశాలిచ్చి మరీ వెల్లోకి పోడియం వద్దకు పంపి గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 10 గంటలకు ప్రసంగం ప్రారంభమైంది. అంతకంటే 2 నిమిషాల ముందు 9:58 జగన్ వైకాపా సభ్యులతో కలిసి సభ లోపలికి వచ్చారు. ప్రసంగం కొనసాగుతుండగా 10:03 సమయంలో ఆందోళన చేయాలంటూ తన పార్టీ సభ్యులకు ఆదేశాలిచ్చారు. వైకాపా సభ్యులు తొలుత ప్లకార్డులు పట్టుకుని వారి స్థానాల్లో నిలుచున్నారు. కాసేపటికే ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల పక్షాన మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో వెల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పోడియం వద్దకు వెళ్లి సేవ్ డెమోక్రసీ, వీ వాంట్ జస్టిస్ అని నినాదాలిస్తూ గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. గవర్నర్ కొన్ని క్షణాల పాటు ప్రసంగం ఆపేశారు. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో పతనం అంచుకు రాష్ట్రం. సహజ వనరుల దోపిడీ, ఇసుక తవ్వకాలు, ఎక్సైజ్లో లోపభూయిష్ట విధానాలతో గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, అప్పటి ప్రభుత్వ దుర్మార్గపు పాలన ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక పతనం అంచుకు చేర్చిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడంతో 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్రాండ్ ఆంధ్రకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించే పని ప్రారంభించామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నిర్మాణం కీలక దశలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వం ఏజెన్సీని రద్దు చేసి డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి కారణమైంది. నీటిపారుదల, ఇంధన రంగాలు విధ్వంసానికి గురయ్యాయి. ఎక్కువ వడ్డీ రేట్లకు అధిక రుణాలు తెచ్చారు. కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు అందించారు. గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా శాసనసభ ఎన్నికల్లో అపూర్వ తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. సామాజిక భద్రతా పింఛన్లను 4,000 రూపాయలకు పెంచి ఏడాదికి 33,312 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రకటించాం. 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. భూ ఆక్రమణల నిరోధక చట్టం తెచ్చాం. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని వివరించారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 సీట్లు సాధించిన వైకాపాకు ఈ 5 ఏళ్లు శాసనసభలో ప్రతిపక్ష హోదా రాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే వారంతా జర్మనీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. జర్మనీలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి రాజకీయ పార్టీలకు స్థానాలు కేటాయిస్తారని, మన రాజ్యాంగం ఆ విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కుదరదని అన్నారు.
గవర్నర్ ప్రసంగానికి వైకాపా నాయకులు అడ్డు తగలడం, ప్రసంగ ప్రతుల్ని చింపి నినాదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు 11 సీట్లే ఇచ్చారని వైకాపా వారు గుర్తుంచుకోవాలని, వారి తీర్పును గౌరవించి సభకు వచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత మెజార్టీ వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. గతంలో మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు హోదా ఇవ్వండి అంటే కుదరదు. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణో నిర్ణయించేది కాదు. రాజ్యాంగం, నియమ నిబంధనలు ఉన్నాయి. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైకాపాకు ప్రతిపక్ష హోదా దక్కేది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఊబకాయంపై పోరుకు కదులుదాం. ఊబకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, సినీ నటుడు మోహన్ లాల్, భోజ్పురి గాయకుడు నటుడు నేరహువా, షూటింగ్ ఛాంపియన్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మేరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషాల్, సామాజిక సేవకురాలైన ఎంపీ సుధామూర్తి ఉన్నారు. ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె మోతాదు తగ్గించే విషయంలో చైతన్యం పెంపొందించడానికి ఈ బృందం సహాయపడుతుంది అని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరగనున్న ప్రచారంలో భాగస్వామిగా తన్ను నియమించడంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మరో 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 10 తుది గడువు. పోటీ ఉంటే మార్చి 20న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం వైకాపాకు లేదు. దీంతో ఈ 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. పోలింగ్ అవసరం లేకుండానే కూటమి పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ప్రయాణాల్లో తీసుకోవలసిన ఆహారం. ప్రయాణాల్లో బయటి భోజనాలు తినకూడదు అనుకుంటే తినడానికి సులువుగా ఉండి శక్తిని అందించే బలవర్ధకమైన పదార్థాలను వెంట తీసుకుని వెళ్ళాలి. షియా. వీటిని వెంట తీసుకువెళ్లడం తేలిక. నీళ్లు కలిపి నేరుగా తినేయవచ్చు. ఓట్స్, పండ్ల రసాల్లో కలుపుకుని తాగేయవచ్చు. తక్కువ సమయంలో బలవర్ధకమైన ఆహారం తినాలనుకునే వారికి ఇదొక ఉత్తమమైన ప్రత్యామ్నాయం. బాదం. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బాదం పప్పులు అద్భుతమైన అల్పాహారం. వీటిలో పీచు ఎక్కువ కాబట్టి ఆకలి కూడా అదుపులో ఉంటుంది. వీటిని పచ్చిగా కూడా తినొచ్చు కాబట్టి ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్ళవచ్చు. డార్క్ చాక్లెట్స్. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం కలిగి ఉండే డార్క్ చాక్లెట్స్ మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. ప్రయాణాల్లో వీటిని వెంట తీసుకువెళ్లడం కూడా తేలికే. డ్రైడ్ ఫ్రూట్స్. బరువు తక్కువగా ఉండే ఎండిన పండ్లు తక్షణ శక్తినిస్తాయి. వీటిలోని పోషకాలు ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి అంజీర్, ఎండు ద్రాక్ష, అప్రికాట్స్, ఎండు ఖర్జూరం లాంటి ఎండిన పండ్లను వెంట ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నిత్యం అదనంగా 100 పాస్పోర్ట్ స్లాట్ల పెంపు. విజయవాడలోని పాస్పోర్ట్ సేవా కేంద్రంలో నిత్యం 100 చొప్పున అదనపు అపాయింట్మెంట్స్ పెంచినట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 కీ. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ప్రాథమిక కీను ఏ ప్రశ్నాపత్రంతో సహా వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నేడే తుది గడువు. జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ రోజుతో ముగియనుంది. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 27 నుంచి 28వ తేదీ రాత్రి 11:50 వరకు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈనాడు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.